ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సార్ గోల్డ్ అండ్ సిల్వర్ మరి చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొంచెం ధరలు తగ్గుతున్నాయి. అవును. మరి ఆల్ టైమ్ హై రికార్డ్ వరకు వెళ్ళిపోయిన ధరలు ఒకసారి ఎందుకు ఇలా పడిపోతున్నాయి? 1,80,000 వరకు వెళ్ళింది. ఇప్పుడు 1,50,000లో ఉంది. ఇంకా వెండి అంటే 4,25,000 వరకు వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ 3 లక్షల్లోకి వచ్చేసింది. అంటే తగ్గుతున్నాయి అనుకోవచ్చు అంటారా? మళ్ళీ పెరుగుతాయా? నాకు తెలిసి ఈ మార్జిన్ ఇష్యూస్ అన్ని షార్ట్ అవుట్ అయిపోయినట్టుందండి. ఎందుకంటే 2 days బ్యాక్ కూడా సిఎంఈ ఎక్స్చేంజ్ వాళ్ళు మార్జిన్స్ పెంచారు. ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో ఉన్న గొడవ ఏంటంటే వాళ్ళు మార్జిన్స్ పెంచారనుకోండి, పెంచిన మార్జిన్ తగ్గట్టు అందరూ మ్యాచింగ్ అమౌంట్ మళ్ళీ పెట్టుకుంటూ రావాలి. అంత డబ్బులు ఏదంటే క్లోజ్ చేసుకోవట్లేదు ట్రేడ్స్. అందుకని ఫిజికల్ ప్రొడక్ట్లో సప్లై ఎక్కువే కాదు వచ్చిన ప్రాబ్లం, పేపర్ అసెట్స్ మీద వచ్చిన మార్జిన్ ప్రెజర్ అనమాట. దాంతో పడిపోయింది. నేను కూడా గోల్డ్ ఈ టైంలో స్టేబుల్ అవుతుంది. చార్ట్స్ 3 రోజుల నుంచి పట్టలేదు ఇంకా. గోల్డ్ స్టేబుల్ అవుతుంది. సిల్వర్ అయితే ఇంకా కొంచెం స్ట్రెస్ అవుతూనే ఉంది. అండ్ ఓవరాల్ కరెంట్ ప్రైస్ ఇస్ గుడ్ ఇంత ముందుతో పోల్చుకుంటే. ఎవరైనా కావాలంటే ఎస్ఐపీలో పెట్టుకుంటే పోవచ్చు, తప్పేం లేదు. అంటే మొన్నటి వరకు మరి వెండి 4,25,000కి వెళ్ళినప్పుడు అవును. సార్ చాలా మంది వెళ్ళి కొనడం చూసాము. ఒక క్యూ కట్టారు. ఏదో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొన్నట్టుగానే వెండి కొనడం జరిగింది. అవును. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే వచ్చి బేసికల్గా ఉంచుకున్నాం అనుకోండి, 4-5 మళ్ళీ ఆ రేటుకి వచ్చింది. అర్జెంట్గా ఆ రేటుకి వచ్చింది నేను అన్న. కానీ ఎప్పుడైనా చార్ట్లు బ్రేక్ డౌన్ అయినప్పుడు ఏంటంటే తిరిగి మళ్ళీ ఆ హైట్ బటన్ చాలా సంవత్సరాలు పట్టింది, వెంటనే పోదు. మేబీ 2-3 years పట్టచ్చు పాత రేటు రావడానికి. ఆ టైం తర్వాత అమ్మేసుకోవచ్చు. కాబట్టి ఫిజికల్ కొంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. ఎటొచ్చి ఫీచర్స్ ఆప్షన్స్ వీటిలో పెడితే అది టైం బౌండ్ ప్రొడక్ట్స్ కాబట్టి వాళ్ళు లాస్ గురవుతారు. బట్ మీరు ఫిజికల్గా కొంటే కనుక ఉంచుకోండి అంతే. పెరిగిన తర్వాత అమ్మేసుకోండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అప్పులు తీసుకుంటారు, క్రెడిట్ కార్డు పెట్టి మరి కొంటారు, ఫీచర్స్లో మార్జిన్స్తో కొంటారు. ఇలాంటి వాళ్ళకి ప్రెజర్ అవుతుంది అంతే. ఏదైనా సరే అది 220-250% పెరిగిన దాని గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? టూ మచ్ పెరిగింది, టూ మచ్కి పడింది. నేను అందుకే మొదట చెప్పాను, ఆ స్పీడ్ పెరిగిందంటే రెడీగా ఉండండి, పడ్డా సరే నీకు అదే స్పీడ్లో పడతాయి అని. దాన్ని ఫర్వాలిక్ మూవ్స్ అంటారు. మన హిస్టరీ తిరిగేసుకుంటే అలాంటి చాట్లు కొన్ని వందలు దొరుకుతాయి. ప్రతి చార్ట్కి అదే గతి పట్టింది. కాకపోతే అది 1 weekలో జరిగిద్దా 10 రోజులు జరిగిద్దా మనకు తెలియదు. బట్ ఎండ్ రిజల్ట్ అన్ని ఒకేలాగా ఉంటాయి. టూ మచ్ ఫాస్ట్ మూవ్ జరిగితే టూ మచ్ ఫాస్ట్ కొలాప్స్ అవుతాయి అంతే. ఎందుకంటే అందరూ ఒకేసారి లోపలికి వచ్చారు కదా, అందరూ ఒకేసారి బయటపడని ట్రై చేసినప్పుడు కొలాప్స్ అవుతాయి చార్ట్స్. అందుకని బట్ కరెంట్ చార్ట్స్ బాగున్నాయండి. అంటే చార్ట్స్ ఫిబొనాకీ లెవెల్స్ అప్ టు 38 దగ్గర స్టేబుల్గా ఉన్నాయి. కాబట్టి గోల్డ్కి అయితే ఇక పడే ఛాన్స్ లేదు పెద్దగా. బట్ సిల్వర్కి మేబీ ఇంకో 10% పడవచ్చు. బట్ ఏదైనా సరే ఇంత ముందు పోల్చుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. అండ్ ఎస్ఐపి రూపంలో కొనేవాళ్ళు కొనుక్కోవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు కొత్తగా ఎస్ఐపిలో పెట్టేవాళ్ళు. అంటే కామన్ మ్యాన్కి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది సార్. మరి తగ్గుతుంది కదా, ఇప్పుడు వెళ్ళి మేము కొనుక్కోవచ్చా? ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ రాబోతుంది కదా, అవును. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? బేసికల్గా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అసలు ఒక ఎసెట్ మీద ఎందుకు ఇంత మోజు మీకు? సింగిల్ ఎసెట్ మీద ఎందుకు మోజు? బిట్ కాయిన్ అంటాడు, దానికి అచ్చంది అదే కొంటా ఉంటాడు. గోల్డ్ అంటే ఇదే కొంటా ఉంటాడు, సిల్వర్ అంటే అదే కొంటా ఉంటాడు, భూమి అంటే ఇదే కొంటాడు. ఒక ఎసెట్ మీద మోజు ఏంది? ఏదైనా స్టక్ అయిపోయారు అనుకోండి, బయట రావడానికి డికెట్స్ పెట్టింది కదా. అన్ని ఎసెట్లు కలిపి ప్లేస్లో కూర్చుంటే గొడవ లేదు కదా. అందుకని మీరు ఏదైనా ఒకే ఎసెట్లో ఉంటే మీకు ఎప్పుడు ఆ పెయిన్ తప్పదు, ఆ గెయిన్ తప్పదు. బట్ అది ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. అందుకనే ప్రతి కుక్కకి ఒక రోజు ఉన్నట్టే ప్రతి ఎసెట్కి ఒక సంవత్సరం వస్తుంది. ఆ సంవత్సరంలో అవి బాగా పెరుగుతాయి. ఇంకా అది చూసేసి మనం నిరంతరం పెట్టుకుంటూ పోదామంటే వర్కౌట్ అవ్వదు, అది వర్కౌట్ అవ్వదు. సో గోల్డ్ సిల్వర్ లాస్ట్ ఇయర్ బాగా మూవ్ అయినాయి కదా, ఇప్పుడు ఆ మూవ్ అంతే ఆగిపోద్ది అనమాట. అందుకని మీరు లాస్ట్ వీడియో అడిగినప్పుడు నేను చెప్పాను, యావరేజ్ ఎక్స్పెక్టేషన్ 12% పెట్టుకుని తప్ప మీరు 30-40 రావు లాస్ట్ ఇయర్ లాగా అని చెప్పింది. ఎందుకంటే దాన్ని కెపాసిటీ దాటేవి నడుస్తున్నాయి. టూ మచ్ స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ జరిగినాయి అనమాట. అంతా అలా మూవ్ అయింది. ఇప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా మళ్ళీ తిరిగి గోల్డ్ ఆల్ టైమ్ హైకి సిల్వర్ ఆల్ టైమ్ హైకి వచ్చింది అంటే ఐఎమ్ షూర్ దట్ ఇట్ మే బి టేక్ ఇయర్స్ టైం. చాలా మంది అన్నారు కదా సార్, మరి వెండి చాలా వరకు వెళ్ళిపోద్ది, ప్రీషియస్ ఐటమ్ అయిపోతుంది వెండి అని అదే ట్రెండ్ ఫాలోయింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే పెరిగే కొద్ది ఇంకా పెరిగింది అనుకుంటా ఉంటారు. బట్ ఎప్పుడైతే వీక్నెస్ కనపడిందో మళ్ళీ రివర్స్ పెట్టుకొస్తారు. అది ట్రెండ్ ఫాలోయింగ్ చేసే వాళ్ళ క్యారెక్టర్ అనమాట. సామాన్యులు ఏంటంటే ఎంత పెరుగుద్ది అనుకుంటూనే ఉంటారు. బట్ ఆ చేసింగ్ ఎప్పుడు కూడా లేదు, బ్యాడ్ రిజల్ట్ వేస్తుంది. దాని బదులు స్టేబుల్గా మూవ్ అయ్యేవాటిని తీసుకుంటే బెటర్ అనమాట. అందుకే మేము చార్ట్లో ఏం చేస్తామంటే 1 year హై దగ్గర ఒక 2-3 months రెస్ట్ తీసుకుంది అనుకోండి, ఇంకా పడదు, మళ్ళీ పెట్టడం స్టార్ట్ అవుతుందని నమ్ముతాం అనమాట. అట్లా చార్ట్స్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. 1 year హైలో ఉండి కపుల్ ఆఫ్ మంత్స్ రెస్ట్ తీసుకుంది అనుకోండి, అమ్మేవాళ్ళు లేరని గుర్తునమాట ఇంకా. ఓకే, సో ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు సిల్వర్ ఒక 10 days ఆగింది అనుకోండి, గోల్డ్ ఒక 10 days ఆగింది అనుకోండి, ఇంకా అమ్మేవాళ్ళు లేరు. అమ్మేవాళ్ళు నెక్స్ట్ అయితే ఏమవుతుందంటే మళ్ళీ కొనేవాళ్ళు వస్తారు, ఇంకా అప్పుడు మళ్ళీ పెట్టడం స్టార్ట్ అవుద్ది. అయితే పాత రేట్లు చేరడం అంత ఈజీ అంటే ఖచ్చితంగా కాదు. ఏదైనా కానీ మనం ఉన్న టైంలో టూ మచ్ వాలటిలిటీ జోన్లో కూర్చున్నాం, టూ మచ్గా ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యాం అందరం, టూ మచ్ ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నాం. ఏం జరిగినా సరే పర్ డే 5% ఒక ఎసెట్ ఓవరాల్ వాల్యూ పెరగటం కానీ తగ్గటం కానీ జరుగుతుంది. అదే విషయం బిట్ కాయిన్లో చూసాము, ఏఐ స్టాక్స్ అని చెప్పి రీసెంట్గా లాస్ట్ 1 week చూసాము, ఐటీ స్టాక్స్ చూసాము.
అండ్ సిల్వర్లో చూసాము, గోల్డ్లో చూసాము, అండ్ రియల్ ఎస్టేట్ లాస్ట్ 4 years నుంచి అట్లీస్ట్ అది డ్రాప్ అవ్వట్లేదు, బట్ అక్కడ అయిపోయింది కదా 3 years నుంచి. అందుకని ప్రతి అసెట్లో కూడా టూ మచ్ వాలిడిటీ జోన్లో ఎంటర్ అవుతున్నాం, అండ్ +or -5% అవుతుంది. ఈ టైంలో కన్జర్వేటివ్ ఉంటే చాలా ఇంపార్టెంట్ ఒక అసెట్లో పెట్టే బదులు. మీరు అన్నట్టు మ్యారేజ్ అనుకోండి, తప్పదు కాబట్టి కొనుక్కోవటం బెటర్. బట్ 1,80,000తో పోల్చుకున్నప్పుడు 1,50,000 బెటర్ డీలే కదా, తీసుకోవచ్చు. అది నేను అనుకుంటే 1,20,000 గుడ్ డిస్కౌంట్ అనుకుంటున్నాను ఆ ఏరియా కనుక వస్తే. బట్ ఏదైనా ఎస్ఐపిలో ఒక 2-3 years ప్లాన్తో కొన్నాం అనుకోండి, మనం లాస్ అయ్యే ఛాన్సే లేదు. అంటే గోల్డ్కి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు 5-6 లక్షలు ఉన్నాయనుకోండి వాళ్ళ దగ్గర, ఇప్పుడు గోల్డ్కి ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఫిజికల్ గోల్డ్ కొనుక్కుంటే మంచిదా, డిజిటల్ గోల్డ్కి వెళ్తే మంచిదా ఈ టైంలో? అంటే రైట్, బేసికల్గా ఫిజికల్ గోల్డ్ కొంటే ఉన్న బెనిఫిట్ ఏంటంటే మొత్తం డబ్బులు కట్టి తీసుకుంటారు కాబట్టి అందులో స్పెక్యులేషన్ ఉండదు. ఇంకా వాళ్ళు అమ్మరు, ఈ రోజు కాదు లెక్కలేసుకుంటారు కానీ అమ్మరు కదా. డిజిటల్ కొంటే ఏమవుతుందంటే నువ్వు లెక్కలేసుకుంటా ఉంటే ఎమోషనల్ స్ట్రెస్ అవుతూ ఉంటావు, అది పెరగకుండా ఉందనుకోండి స్ట్రెస్ గురి అమ్ముతూ ఉంటావు. బట్ ఇన్వెస్టర్ లాగా ఉంటే మాత్రం మీరు డిజిటల్ కొనుక్కోమంటాను, ప్రాఫిట్ రాగానే అమ్మేసుకోవచ్చు. ఫిజికల్గా నువ్వు అమ్మలేవు కొనలేవు. బేసికల్ మీ దగ్గర 1 kg గోల్డ్ ఉంది అనుకో, లెక్కలేసుకుంటూ కూర్చోవడం తప్ప దానివల్ల క్యాష్ ఫ్లో ఏం లేదు కదా. ఒకప్పటితో వచ్చి నీ బ్రేడ్ పెరిగింది కాబట్టి, కానీ ఏం చేసుకుంటావు దాన్ని? డిజిటల్గా ఉంటే అప్పుడప్పుడు అమ్ముతూ ఉంటావు కదా, కొంచెం ప్రాఫిట్ చూడడం 20% తోటి, మళ్ళీ పడితే కొంచెం కొంటా ఉంటాం కదా. అందుకని ఎప్పుడైనా కొని అలా ఉంటుంటే ఆ డిఫరెన్స్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాంటివి కొన్ని ఫిజికల్గా ఉంటే మాత్రం అది ఇంట్లో పర్మనెంట్గా బీరోలో జరిపోద్ది. అది ఇంకా లెక్కలేసుకోవడం తప్ప అది ఏమి ఉండదు. కాబట్టి ఒకటి ఇండియాలో డౌరీస్ ఇస్తూ ఉంటుంది కాబట్టి డౌరీల బదులు ఈ గోల్డ్ మొత్తం మూవ్ చేసి పడేస్తారు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ మొత్తం మూవ్ చేస్తారు. ఏది రియల్ ఎస్టేట్ ఒకటి, గోల్డ్ ఒకటి డంప్ చేస్తారు ఆ వైపుకి. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ పోయి కూడా అది కూడా మళ్ళీ అక్కడే అయిపోద్ది, అది కూడా మళ్ళీ మార్కెట్లోకి ఏం రాదు కదా. అందుకని ఇండియన్ సొసైటీలో అండ్ గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ 2 బ్లాక్ మనీగా సెటిల్ అవుతాయి. ఎప్పటికీ ఉంటాయి డిమాండ్ వాటికి. ఎందుకంటే మనం జీవితంలో చేసే బిగ్గెస్ట్ ఎక్స్పెండిచర్ ఏంటంటే మ్యారేజ్. ఆ మ్యారేజ్లో డౌరీ మెయిన్, ఆ డౌరీ 2 ఎక్కువ. అందుకని ముందులో డౌరీస్లో మనీ ఎవరెవరు 1/2 kg గోల్డ్, 1/4 kg గోల్డ్, 1 gram గోల్డ్ ఇట్లా ల్యాండ్ ఇస్తారు. ఆ 2 కూడా బ్లాక్ అసెట్స్ ఎక్కువ శాతం. సో ఓవరాల్గా రేట్స్ ఎందుకు ఫ్లక్చువేట్ అవుతున్నాయంటే సార్ చెప్పాను కదా ఇంతకుముందు, ఇవన్నీ కూడా డిజిటల్ రూపంలో రావడంతోనే గొడవ వచ్చింది అనమాట. ఫీచర్స్ ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి, ఈటీఎఫ్స్ ఉన్నాయి, అండ్ ఫార్వర్డ్స్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, స్వాప్స్ ఉన్నాయి, రకరకాల ప్రొడక్ట్స్ లేదు. అన్లిమిటెడ్ సప్లై క్రియేట్ చేస్తున్నారు. అన్లిమిటెడ్ అంటే ఈవెన్ పబ్లిక్ గోల్డ్ లేదు, షార్ట్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవచ్చు కదని చెప్పేసి వీళ్ళు మార్జిన్ పెట్టి మరీ కొంటున్నారు. ఊహించుకోండి, క్రెడిట్ కార్డ్ అంటేనే అప్పులు చేయడం, ఆ వచ్చిన అప్పులు చేసిన డబ్బులతో మళ్ళీ గోల్డ్ కొంటున్నారు. గోల్డ్ అంటే పెరిగినంతకాలం మనం ఎంజాయ్ చేస్తాం, బట్ ఇప్పుడు డ్రాప్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ బ్లడ్ పెడుతుంది కదా. అందుకని టూ మచ్ స్ట్రెస్ గురి అవుతున్నారు ఈ మార్జిన్స్ తోటి. బట్ అది ఎప్పుడో ఒకసారి ఓకే, కానీ జీవితం మొత్తం అచ్చం మార్జిన్స్ మీద గేమ్ ఆడుతూ ఉంటే చాలా కష్టం. అందుకని అదే జరుగుతుంది అక్కడ. మీరు కాబట్టి నిజంగా గోల్డ్ ఈటెస్ కానీ ఫిజికల్ గోల్డ్ కానీ కొంటే కనుక అది పడితే మీకు ఎందుకు, లేస్తే మీకు ఎందుకు. ఎప్పుడైతే మార్కెట్ బాగా పెరిగిందనిపిస్తే ఆ రోజు డంప్ చేయండి, మిగతా కామ్ కూర్చోండి. అది బెస్ట్ అప్రోచ్ అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ జనాలు ఎక్కువ స్పెక్యులేషన్ చేస్తున్నారు, ఆ రిజల్ట్ అనమాట. ఏదైనా కానీ లాస్ట్ 1 yearతో బ్యాక్తో పోల్చుకుంటే స్టిల్ గోల్డ్లో ఆల్మోస్ట్ నీకు 50%, 60% దాకా వచ్చింది, అంటే సిల్వర్లో 150% దాకా వచ్చింది. స్టిల్ యూ మేడ్ ద మనీ రైట్. అందుకని స్ట్రెస్ లేకుండా ఫిజికల్ కొన్నా లేదా ఈటీఎఫ్ ఫార్మేట్లో కొన్నా మీరు సేఫ్ సైడ్ ఉన్నట్లు లెక్క. ఓన్లీ ఫీచర్స్ ఆప్షన్స్ తీసుకున్న వాళ్ళు ఈ మధ్యలో స్ట్రెస్ అయ్యి బలైపోతున్నారు అంతే. సో మరి ఫర్దర్గా మరి వెబినార్ నిర్వహించబోతున్నారు కదా, ఒకసారి వాటి గురించి. యా, ఈ మంత్ నెక్స్ట్ వీకెండ్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ది ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ వెబినార్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. సో వ్యూవర్స్, మరి స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సుందరరామరెడ్డి గారిది February 14, 15, 16 తారీఖు వరుసగా 3 రోజులు నిర్వహించబోయే వెబినార్లో ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి బెస్ట్ షేర్స్ ఉన్నాయి, బెస్ట్ స్టాక్స్ ఏమున్నాయి, ఈ క్లాసెస్లో కనుక మీరు అటెండ్ అవుతే ఎలాంటి డౌట్స్ అయినా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా సార్తో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిటీ చేసుకోండి. మరి ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వడం వల్ల మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అండ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా తెలియజేసే అవకాశాలు చాలా ఉంటాయి. మరి లేట్ చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.